ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జగదాత్రి చెప్పినా నేను చెప్పినా మీరు నమ్మరు. జరిగిందేంటో మీరే చూడండి. అప్పుడు కూడా జగదాత్రిని ఇంట్లోంచి పంపించేయడమే కరెక్ట్ అనుకుంటే పంపించేయండి. యామిని, ఏమిటి ఇదంతా? ఆ అబ్బాయితో చనువుగా ఉండడం ఏంటి? మీ అమ్మ గురించి ఆలోచించావా? అమ్మా, నా కూతుర్నేవి అనకు. అది నిజమని నమ్మకం ఏంటి? ఈ టిక్కులాడి వీళ్ళు కలిసి ఏదో చేసే ఉంటారు. అయినా తప్పుడు మనిషి ఇది నా కూతురు కాదు. అమ్మా, నేను ఈ పని ఎప్పుడో చేసుండాలే. ఐదోతనం పోగొట్టుకున్నావు, పుట్టెడు దుఃఖంలో పుట్టింట్లో ఉన్నావు అని ఊరుకున్నాను. కారణం లేకుండా కోప్పడినా, చెయ్యని తప్పుకు చేయి చేసుకున్నా చూస్తూ ఉండిపోయానే. కూతురి మీద ప్రేమ నమ్మకం ఉండొచ్చే, కానీ అది తప్పుల్ని కప్పిపుచ్చేలా ఉండకూడదే. పొద్దుట్ లేచినప్పటి నుంచి జగదాత్రి తప్పొప్పుల గురించి, గుణగణాల గురించి మాట్లాడతావు కదా. ముందు నీ కూతురు గురించి ఆలోచించువే. మళ్ళీ వేరే వాళ్ళ బిడ్డల్ని ఉద్ధరించడానికి బయలుదేరదు గాని. రావే, రా. ఇంకోసారి దీని మీద చేయి వేస్తే ఊరుకోని రాగిణి. ఇష్టమైతే ఇంట్లో ఉండు, లేకపోతే పెట్టే బేడ సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపో. నానమ్మ, ఏంటలా మాట్లాడతావు? అత్తయ్య నాన్న మీద కోపంలో అనేసింది, మీరే మనసుకు తీసుకోకండి. మాట్లాడింది చాలు, రావే, రా రా. నానమ్మ. కీర్తి! కౌశికి గారు ఎందుకు అలా పరిగెడుతున్నారు? కీర్తి కారులో ఉండిపోయింది. మీరు ఏం భయపడకండి, నేను తీసుకొస్తాను. కీర్తి, ఏం కాలేదుగా? కీర్తి, కీర్తి, నీకేం కాలేదు కదా? ఏడోకమ్మా, అమ్మ వచ్చేసింది కదా. నీకేం కాదమ్మా, నీకేం కాదు. థ్యాంక్ యూ సో మచ్ కేదార్. ఏంటి కౌశికి గారిది? నా పాపకే వినాయుంటే నేనేమైపోవాలి? నా పాప మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను.
దేవుళ్ళ వచ్చి నా పాపని కాపాడావు. థ్యాంక్స్ కేదార్. నీ ప్రాణాలను అడ్డుపెట్టి నా కూతురు ప్రాణాలు కాపాడావు. నా పాపకి పునర్జన్మనిచ్చావు. బ్రతికున్నన్ని రోజులు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను కేదార్. నా కూతుర్ని కిడ్నాప్ చేస్తే ఇలానే మీ ప్రాణాలకు తగ్గించి తనని కాపాడారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను చెప్పు. ఏమిచ్చినా పాప ప్రాణాలకి సమానం కాదు కదా అక్క. సమానం కాదు కదా అక్క. సమానం కాదు కదా అక్క. అక్క, సారీ కౌశికి గారు, మిమ్మల్ని చూడగానే అక్కలా అనిపించారు, అందుకే అలా అన్నాను. సారీ ఎందుకు తమ్ముడు? సారీ ఎందుకు తమ్ముడు? సారీ ఎందుకు తమ్ముడు? నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన తమ్ముడివి. ఎవ్వరూ లేని అనాథనక్క నేను. ఇన్నేళ్ళు ఎవ్వరూ లేరు అని జాలి చూపించిన వాళ్లే తప్ప ఇలా ఒక బంధాన్నిచ్చి దగ్గర చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. అనాథ, ఇంకోసారి నీకిలా ఎవరు లేరని చెప్పకు తమ్ముడు. అనాథ అంటే రక్త సంబంధికులు లేకపోవడం కాదు, ప్రేమించే వాళ్ళు లేకపోవడం. నీ లైఫ్లో నిన్ను ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు లేరా? నువ్వింతగా థ్యాంక్స్ చెప్పాలా? నువ్వు మోస్తున్న బాధ భారం అన్నీ తెలిసిన వ్యక్తిని. నేను మీ నాన్నని కనిపెడతాను. అభిమానించే వాళ్ళు ఉన్నారక్క. మరి అలాంటప్పుడు నువ్వు అనాథ ఎలా అవుతావు? నీకిప్పుడు అక్క నేనున్నాను. నీ మేనకోడలు కీర్తి ఉంది. నీకు నా కుటుంబమే ఉంది. ఇక మీదట నువ్వెప్పుడు ఒంటరివని బాధపడకు. సరే అక్క. ఒక్క నిమిషం. ఉమ్. కేదార్, అక్క, ఈ రాఖీని నిన్న తమ్ముడికి కడదామనుకున్నాను, కానీ వాడు ఫ్రెండ్స్తో ఉన్నాడు. నా తమ్ముడికి రాఖీ కట్టలేకపోయానని బాధపడ్డాను. ఇది నీ చేతికి కట్టాలని రాసిపెట్టినట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.